అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా? ఈరోజు మన ఇంటి భోజనంలో రెసిపీ వచ్చి పనగంటాకు ఫ్రై ఎలా చేయాలో చూద్దామా? ముందుగా పనగంటాకుని కడిగి శుభ్రం చేసి పెట్టుకుని సన్నగా తరుక్కోవాలండి. స్టవ్ వెలిగించి బాండీ పెట్టి బాండీలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఈ ఈ కూరకి పోపు గింజలు వచ్చి ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి పొట్టు తీసుకుని దంచి పెట్టుకుని బాగా దోరగా వేయించుకోవాలండి. ఇలా దోరగా వేయించుకున్న తర్వాత ఏదైతే మనం కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న పొనగంటాకుని ఇప్పుడు వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ ఒక కట్ట పొనగంటాకు తీసుకున్నాను అనమాట అండి. మీరు ఇప్పుడు బాగా దాన్ని కూర బాండి కలుపుతూనే ఉండాలండి. ఒక 5 మినిట్స్ దాకా కలుపుతూ ఉండాలన్నమాట. ఎందుకంటే మనం తిరమాత అవన్నీ కూరలోకి బాగా పట్టాలి కదా. సో అందుకని కలుపుతూ ఉంటే అడుగు అంటకుండా ఉంటుందండి. అలా కలుపుతూ ఉన్న తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలండి. దీనికి మనము ఇప్పుడు పొడి అనేది సిద్ధం చేసుకోవాలి. దీనికి లాస్ట్‌లో మనం పొడి వేసుకుంటాం అనమాట. ఆ పొడి కూడా ఇప్పుడు నేను చూపిస్తాననమాట. మిక్సీ జార్‌లో 1 కప్పు వరకు పుట్నాల పప్పు తీసుకోవాలండి. కొంతమంది తినే శనగపప్పు అంటారు. కొంతమంది పుట్నాల పప్పు అంటారండి. మేమైతే పుట్నాల పప్పు అంటాం. సో 1 కప్పు పుట్నాల పప్పు తీసుకొని దాంట్లో ఒక 10 రెమ్మలు వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి. ఊరికే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ వచ్చి 3 టేబుల్ స్పూన్ వరకు ఎండు కారం తీసుకున్నానండి. ఎందుకంటే మేము కొంచెం కారం తింటాం కాబట్టి మీకు కారం రుచికి సరిపడేంతగా తీసుకోండి. ఎందుకంటే మనం కూరలో మళ్ళీ కారం వేయమండి. సో అందుకని మూత పెట్టిన తర్వాతగా మనకి మగ్గి ఉంటుంది కదా కూర. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలన్నమాట. మీకు రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. ఎందుకంటే మనం పొడిలో కూడా సాల్ట్ ఉంటాం కదండి. సో అందుకని చూసుకుని కారంకి సాల్ట్ ఎంత పడుతుందో మీ రుచికి తగినంతగా వేసుకోండి. నేనైతే ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూనే వేసుకున్నానండి. పొడిలోనూ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను. కూరకి కూడా సగమే వేసుకున్నానండి. హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాననమాట. ఇప్పుడు నేను దీన్ని బాగా కలిపేసేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టి బాగా మగ్గిస్తాననమాట అండి. మగ్గిన తర్వాతగా మగ్గిపోయిన ఒక 5 నిమిషాలు మళ్ళీ మూత తీసి పసుపు వేసుకోవాలి. ఒక చిటికెడు పసుపు వేసేసుకొని ఆ పసుపు మొత్తం బాగా కలుపుకోవాలి. మళ్ళీ ఒక 2 మినిట్స్ వచ్చేసి అలానే వదిలేసారనుకోండి, మనకు ఉప్పు, పసుపు ఇవన్నీ వేసాం కదా బాగా మగ్గుతుందనమాట. మీరు ఏదైతే పొనగంటాకులో ఆ కాడలు ఇలా మనం అంటే నలిపి చూసామంటే మెత్తగా నలిగి ఉంటుందన్నమాట. ఆ కాడలు నలిగినట్టయితే మనకి ఆ కూర రెడీ అయిపోయినట్టు. మనం ఏదైతే ఆ పొడి సిద్ధం చేసి పెట్టుకున్నామో ఆ పొడి వేసేసేసి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు బాగా మగ్గిపోయి ఉంటుంది కదా, మనం బాగా కలుపుకున్నాం కదా. కూరని కొంచెం సేపు కలుపుకునేసేసి పొడి వేసేసుకోవటమే. ఆ పొడి మొత్తం వేసుకోవాలండి. ఎందుకంటే కూరకి ఆ టేస్ట్ వచ్చేది ఆ పొడిలో ఉంటుందన్నమాట. పొడి వేసేసుకుని బాగా కలుపుకొనేసేసి మనం కొంచెం ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ చాలు కలుపుకుంటే సరిపోతుంది. లెవెల్ అయిపోతుంది అన్నమాట. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కమెంట్స్ ఆల్సో. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Thank you for subscribing to all. Thank you so much.